ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మీ అందరూ పిండి వంట చేస్తున్నారా? మరి మా ఇంట్లో అమ్మమ్మ, మా అమ్మ, అమ్మ అందరం కలిసి పిండి వంట చేస్తారు. మీకు చూపిస్తారండి. కజ్జికాయలు చేసుకుంటున్నామమ్మా. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, పిండి వంటలు చేసుకోవాలి కదా. కజ్జికాయలంటే మరి లోపల పెట్టుకునే స్టఫ్ అన్నమాట. ఇది ఏం చేయాలంటే, ఇది ఎలా తయారు చేయాలంటే చట్నీ పప్పు, ఎండు కొబ్బరి, బెల్లము, నువ్వు పప్పు వేయించుకొని ఆ పొడి, వాటి తర్వాత ఏమో మినపగుళ్ళు వేయించుకొని ఆ పొడి కలిపి బెల్లం వేసి చక్కగా అదంతా మిక్సీలో వేసేసుకొని స్టఫ్ ఇలా తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి, సగం గోధుమ పిండి, సగం మైదా పిండి, చపాతీ పిండిలాగా కలుపుకొని అవి ఇలా చేసుకొని బాల్స్ లాగా చేసేసుకొని అవి చపాతీలాగా పూరీలాగా ఇలా వచ్చేసేసుకొని అప్పుడు దాంట్లో కజ్జికాయ చెక్క మీద ఆ పూరి అలా వేసి, ఇదిగో మామ చేస్తున్నారు చూసావా, అదిగో మామ చేస్తున్నట్టుగా అలా దాంట్లో వేసేసి ఈ కజ్జికాయ మీద ఆ కజ్జికాయ దాని మీద ఆ స్టఫ్ అలా పెట్టేసుకొని అలా ఇప్పుడు మామ చూడు చూస్తున్నారు ఎలా చేస్తున్నారు అలా చేసేసుకొని అవి కజ్జికాయలాగా ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఇదిగో అదిగో అలా వేసేసుకొని అట్లా వచ్చేసేస్తే అలా వచ్చేస్తుంది కజ్జికాయ. ఇదేంటంటే ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి అది చేసేసుకొని తురుముకొని ఆ తర్వాత దాంట్లో బెల్లం వేసి లౌజ్ లాగా చేసుకొని తయారు చేసుకొని ఈ స్టఫ్ కూడా ఈ మైదా పిండి, గోధుమ పిండి కలిపిన చపాతీ పిండి ఒత్తుకుంటాం కదా దాంట్లో పెట్టేసేసి ఇది కూడా ఒక వెరైటీ కజ్జికాయ అనమాట. కొబ్బరి లౌజ్ పెట్టిన కజ్జికాయ. ఇది కూడా చాలా బాగుంటుంది. నీకు ఇష్టమే కదా అది. కారపూస చేద్దామని కారపూస పిండి కలిపాను. కారపూస పిండి కలిపి ఇదేంటి ఇప్పుడు కజ్జికాయలు చేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు కారపూస చేస్తున్నాం అనమాట. కారపూస శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం ఇవన్నీ కలిపి పిండి చేసుకొని ఇలా గిద్దల్లో పెట్టుకొని ఇలా 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 ఒత్తుకుంటే బాగుందా? చాలా బాగా చేసావు పిల్లమ్మా. కారపూస నాకు చాలా ఇష్టం. అబ్బో దానికి స్వెటర్ వేసి వస్తాను. ప్యాంట్ ఉంది ఆల్రెడీ లోపల. స్వెటర్ అది కాలిపోతుంది. నీకు కారంగా లేదా నీకు? ఓకే. చూస్తారు కదా మా ఇంట్లో పిండి వంటలు. హ్యాపీ భోగి. పొద్దున్నే మా డాడీ భోగి మంటలు వేసాడు. నేను అప్పటికి నిద్ర లేవలేదు, పడుకుంది.
మా అమ్మ భోగి గుండెలో ముగ్గేస్తున్నాడు. నేను వాళ్ళ ముగ్గు చెప్పేస్తుంటే అమ్మ ముగ్గు పక్కకు పంపించేసింది. నేను కూడా ముగ్గేదాను. నా ముగ్గు బాగుందా, మా అమ్మ ముగ్గు బాగుందా? ఆ తర్వాత మా అమ్మ నాకు తలస్నానం చేయించింది. సారీ అమ్మ గడుపు చల్లగా అత్త గడుపు చల్లగా వావ్. సాయంత్రం ఇంకో డ్రెస్ ఉందా నీకు? సాయంత్రం ఇంకో కొత్త డ్రెస్ వేసుకుంటావా భోగిపళ్ళ పేరెంటానికి? ఓ వా. ఓకే బాయ్. ఓం శృంగారిణే నమః, ఓం అశ్వితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం భవాయ నమః, ఓం భగవద్గీతాయ నమః, ఓం భగవద్వజాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః. ఎక్కడ పెట్టించమన్నారు అది? కుంకుమ బొట్ట దగ్గర పెట్టారు. ఒక నిమిషం పువ్వు పెడతాను. ఇదిగో ఇక్కడ దండం పెట్టుకుంటుంది. ఇక్కడ నేను పెట్టాను, నీకు ఇంత దూరం అందదు కదా. నువ్వేం చెప్పాలంటే ఇట్లా తల్లి, నేను ప్రతి ఏడు ఇలాగే బొమ్మలు పెట్టుకుని అందరినీ పిలిచి తాంబూలం ఇవ్వాలి. నాకు మంచి చదువు, బుద్ధి, ఆరోగ్యం ఇవ్వమ్మా అని దండం పెట్టుకో. నేను భోగి పళ్ళు పోసుకున్నా కదా, అప్పుడు పువ్వులు అవి చామంతి పువ్వులు అవి కలుపుకుంటున్నా. ఇంకేం వేస్తున్నారు దీంట్లో? ఈ ఫ్లవర్స్ వేస్తున్నాం. రేగి పళ్ళు కూడా వేస్తున్నారా? రేగి పళ్ళు కూడా. ఆ తర్వాత చెరుకు ముక్కలు కూడానా? చెరుకు ముక్కలు కూడా. ఇంకా కాయిన్స్ కూడా వేస్తున్నారా? ఏది? నేను ఇప్పుడు ఇవి చేసి కలిపి నేను డ్రెస్ మార్చుకొని డ్రెస్ ఫంక్షన్కి వెళ్ళాలి. ఫంక్షన్కి వెళ్ళక్కర్లా, ఫంక్షన్ మన ఇంట్లోనే. ఓకేనా? అయితే నువ్వు రెడీ అయి కనిపిస్తావా మాకు? ఓకే బాయ్. బాయ్.
అదిరేటి డ్రెస్సు మేవేసి బెదిరేటి లుక్కు మీరేసి దడా అమ్మికు దడా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునందంగా బదరీనాథుని దీవెనలొంది జన్మ తరించంగా బదరీనాథుని దీవెనలొంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొప్పి పువ్వులు కళకళలాడంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొప్పి పువ్వులు కళకళలాడంగా సంబరాల సంకురాతిరి శోభను కొని రాగా సంబరాల సంకురాతిరి శోభను కొని రాగా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదములల రంగా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదములల రంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము మంగళమని పాడరే మన గణనాథునకు శుభమంగళమని పాడరే మన గణనాథునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు శుభమంగళమని పాడరే మన గణనాథునకు జరిగింది ఇంకా నాకు స్లీపింగ్ టైం అవుతుంది ఇంకా బజ్జవ్వాలి పాలు తాగి బాయ్